ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం 107 కీర్తన 26 వచనం. శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయెను. ఆమె శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయిందంట. ఎంత కష్టపడినా, ఎంత శ్రమ పడినా నీ కష్టాన్ని గుర్తించట్లేదా? నీదొక కష్టమేనా అని అంటున్నారా? బాధపడుతున్నావా? నీ కష్టాన్ని గుర్తించకపోగా ఇంకా అనేకమైన మాటలు నిన్ను అంటున్నారా? ఆ మాటల చేత నువ్వు బాధపడుతున్నావా? కష్టపడ్డావులే, నీది ఒక కష్టమేనా, నీది ఒక శ్రమేనా అని అంటున్నారు కదా. భర్త అనొచ్చు, కష్టపడ్డావులే. భర్తని చూసి పిల్లలైనా, భార్య అయినా, మళ్ళీ ఇతర వాళ్ళు, నువ్వు ఎవరి కోసం అయితే కష్టపడుతున్నావో వారు కష్టపడ్డావులే, చేసావులే అని ఈజీగా అనేస్తున్నారు కదా. అప్పుడు నీ కష్టమంతా వ్యర్థమేని నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈ వాక్యం నీకోసమే. శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయింది. నీ ప్రాణం కరిగిపోయిందా? నేను ఎంత శ్రమ పడినా నా శ్రమను, నా కష్టాన్ని గుర్తించే వాళ్ళు లేరు. గుర్తించే వాళ్ళు లేకపోయినా పర్లేదు, కానీ మాటల చేత నన్ను చాలా గాయపరుస్తున్నారు అని స్త్రీలలో ఎక్కువగా వినిపించేది. కష్టపడ్డావులే. ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసినాయి. వాషింగ్ మిషన్ ఉంది, అలాగే గ్రైండర్ ఉంది, మిక్సీ ఉంది. నీదో కష్టమేనా? అంతకుముందు మేము ఇంకా కష్టపడ్డాం, మేమే చేసేవాళ్ళమే, మా చేతులతోనే చేసేవాళ్ళమే అని నీ కష్టాన్ని గుర్తించట్లేదా? అప్పుడున్న రోజులు ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. వారు ఈజీగానే వేస్తారు, ఎందుకంటే నేను బాధ పెట్టడమే వాళ్ళకి ప్రాముఖ్యం కాబట్టి. వాళ్ళు ఎంత అయితే ఈజీగా అంటున్నారో అంత ఈజీగానే నువ్వు కూడా తీసుకో. మీకు బైబిల్లో ఒక సందర్భం చెప్పనా? పేతురు రాత్రంతా శ్రమపడ్డాడు. ఎక్కడ శ్రమపడ్డాడో తెలుసా? తన చేపలు పట్టడానికి దోణి ఎక్కి ఆ సముద్రంలోకి వెళుతున్నప్పుడు రాత్రంతా శ్రమపడ్డాడు. రాత్రంతా పేతురుతో ఉన్న వాళ్ళు కూడా రాత్రంతా శ్రమపడ్డాడు. పేతురు ఒక్క చేపైనా దొరకలేదు. అసలు తన కష్టము ఎంత భారంగా ఉంటుంది. అయితే యేసయ్య ఆ దోణిలోకి వచ్చి అన్నాడు, పేతురు నీ దోణికి లోతుకు నడిపించయ్యా అని కదా. నీ శ్రమను, నీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోయినా యేసయ్య గమనిస్తున్నాడు. నువ్వు కష్టపడే చోట, నువ్వు శ్రమ పడే చోట యేసయ్య వస్తానంటున్నాడు. ఆయన రావటమే కాదు, పేతురు విషయంలో 2 దోణిల నిండా చేపలు వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. నువ్వెంత కష్టపడినా దానికి ప్రతిఫలం రాలేదని నువ్వు నిరాశపడద్దు. నీ శ్రమ దగ్గరికి యేసయ్య వస్తాడు. నీ శ్రమ దగ్గర యేసయ్య ఉంటాడు. ఖచ్చితంగా పేతురునైతే ఎలాగా 2 దోణెల నిండా తన శ్రమను చూసి ఆశీర్వాదంగా మార్చాడో, ఖచ్చితంగా నీ శ్రమను చూసి కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు. కానీ నువ్వు ఒకటే నమ్మకం పెట్టుకో. మనుషులైతే ఎలా అయితే ఈజీగా నీ మాటలు అనేస్తున్నారో ఆ మాటలు కూడా నువ్వు చాలా ఈజీగా తీసుకో, చాలా లైట్గా తీసుకో. నువ్వా? మీ నాన్నయ్య కష్టపడింది, నువ్వా? మీ తాతయ్య కష్టపడింది, వాళ్ళ కష్టార్జితమే మీద నువ్వు బ్రతుకుతున్నావు అని ఇలాంటి మాటలు కూడా వస్తున్నాయా? వింటున్నావా? వాళ్ళు కాదు కదా నిన్ను పోషించేది, వాళ్ళు కాదు కదా నీ కష్టాన్ని గుర్తించేది. వాళ్ళ కోసం కష్టపడుతున్నావా? కష్టపడట్లేదు కదా. నీ కోసం నువ్వు కష్టపడుతున్నావు, నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడుతున్నావు. కానీ వారి మాటల చేత నువ్వెందుకు నలిగిపోతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఖచ్చితంగా నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు కష్టపడే చోట ఆయన అడుగు పెడతాడు.
ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్మగలిగితే ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుని. మహాపరిశుద్ధుడా, గొప్పగల తండ్రి, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రం. చాలా బిడ్డలు ప్రభా ఇదిగో కష్టపడినా సరే వారి శ్రమను తండ్రి గుర్తించకపోక అనేకమైన మాటల చేత గాయపడుతున్న వారిని తండ్రి నువ్వు ధైర్యపరచు. ఎలా అయితే పేతురు రాత్రంతా శ్రమ పడిన ప్రభువా తండ్రి తనకు ఒక్క చేప కూడా దొరకలేదు, ఆ రోజున నువ్వు ఆ దోణిలోకి అడుగు పెట్టంగానే ప్రభా ఆశీర్వాదంగా మార్చావు. ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో, ఎవరైతే శ్రమ పడినా కష్టపడినా వారు ఎదురు చూస్తున్న ఆశీర్వాదం నువ్వు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా ఈ వాగ్దానం ద్వారా అనేక మందితో నువ్వు మాట్లాడుతున్నావని మేము నమ్ముతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి మేలు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.